ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ ఏమవుతుంది ఇది ఇవన్నీ చెప్పి అడుగుతున్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, అన్నా క్యాంటీన్ లేనప్పుడే అయ్యన్న పాత్ర గారు తన సొంత డబ్బుతోటి అన్నం పెట్టాడు అక్కడ హాస్పిటల్ దగ్గర. ఎన్నో నెలల నుంచి వస్తుంది. ఈ రోజుకి కూడా మేము ఎలక్షన్ అయిపోయాక కూడా మేము ఆపలా, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట మీద నిలబడతాం, నిక్కచ్చిగా నిలబడతాం. అందుకే ఈరోజు అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు సంతకం పెట్టి ఓపెన్ చేయబోతున్నారు. మళ్ళీ అందుబాటులో రాబోతుంది. పేదవాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళు కడుపు నిండా తినాలనే ఏకైక ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అది కూడా క్వాలిటీ ఉన్న అన్నం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్న నాయకులు ఓడిపోయి ఇంట్లో కూర్చొని లేకపోతే బాపిరాజు కొత్తపల్లి వెళ్ళిపోయారో వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మీరు కూడా అప్పుడు మాట ఇచ్చారు క్యాంటీన్ పెడతాను ఇదని చెప్పి, బిర్యానీ పెడతానని చెప్పి, అవన్నీ కూడా చెత్త మాటలు, సొల్లు మాటలు, అన్ని అబద్ధాలను నిర్ణయించి ఈరోజు ఏ విధంగా తీర్పుని ప్రజానికి